ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంపై స్థానిక వర్తక వ్యాపారులు, బిల్డింగ్ యాజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2018లో ప్రారంభమైన పనులు నేటికి నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు దెబ్బతింటున్నాయని స్థానిక నాయకుడు నేర్ధం భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మూసివేసిన రోడ్లను వెంటనే తెరవాలని, గుంతలను పూడ్చాలని కోరుతూ ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వర్షాకాలం రావడం, స్కూళ్లు పునఃప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. జూన్ 7న ఉప్పల్ కు రానున్న సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఈ సమస్యపై వినతి పత్రం సమర్పించనున్నట్లు బాధితులు వెల్లడించారు. మీరపకటి నుంచి వచ్చేది మీరు షాప్లో ఎప్పుడన్నా నైట్ లగేజ్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి, నేను ఏం చెప్తాను కాదు సర్వే పెట్టి ఉంది కదా నుంచి వచ్చేసి మీరు ఎంత లగేజ్ అయితే మీరేమన్నారంటే ఈడ మా గ్యాప్ ఇవ్వండి అని చెప్పి ఈడ ఇంకోటి ఈడ ఇంత మనుషులు దాటలేదు గ్యాప్ చేసినాం. మనుషులు దాని పోతే ఈ బైక్ నాయాలు ఉన్నారా, వాడు ఇక్కడి నుంచి వచ్చేసి పోవాలి కదా, వాడు ఇట్లా వచ్చేసి సాక్కగా ఇట్లా వస్తున్నాడు అనమాట. ఇక అసలు ఇదంతా కూడా మన గాంధీ బొమ్మ దాకా అయిపోయింది ట్రాఫిక్. అసలు మేము ఏం చేసినామంటే ఇలా డీసీఎంలో అయ్యి పోయి ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఏదున్నా నేను మీకు చెప్తా. ఈ రింగ్ రోడ్డు కనెక్టెడ్ వరంగల్ రహదారి, జాతీయ రహదారికి ఆనుకొని ఉంటుంది. దుర్మార్గం ఏంటి అంటే 2018లో మొదలైన రహదారి వరంగల్ జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఈ రోజు వరకు ఇంకా నత్తనడకనే నడుస్తుంది. దాంట్లో భాగంగానే ఉప్పల్ రింగ్ రోడ్ స్కై టవర్ బాగా తయారు చేసుకున్నారు, స్కైవే బాగుంది, ఉప్పల్ రింగ్ రోడ్ బాగుంది. దుర్మార్గం ఏంటి అంటే ఇంకా నిర్మాణంలో రోడ్లన్నీ కూడా తవ్వేసి వదిలిపెట్టేసి పిల్లర్లు వేస్తున్నారు. స్థానికంగా ఉన్న బిల్డింగ్ ఓనర్స్ కానీ, వర్తకులకు షాప్ ఓనర్స్ కానీ చాలా ఇబ్బందికరమైన విధానం ఉంది. రేపు రోజు వచ్చేది 2 ప్రమాదాలు. స్కూల్స్ ఓపెన్ అయిపోతే పిల్లల ట్రాఫిక్ ఒకటి, తర్వాత వర్షాకాలం. ఈ పనులు ఇట్లా నత్తనడక నడిస్తే ఇవి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల 10 సంవత్సరాలని రాజకీయ నాయకులు చెప్తున్నారు. 10 సంవత్సరాల లోపల ఇంకా దసరాకు ఓపెన్ చేస్తామని. కానీ ఇక్కడ పని వాస్తవాలు చూస్తుంటే మీరు కూడా చూడొచ్చు కెమెరాతోని, పని చూస్తుంటే ఇంకా నిదానం అవుతుంది. ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే రోడ్ని ఆనుకున్న షాప్ ఓనర్లకు కానీ, వచ్చే ప్రయాణాలకు కానీ ఇబ్బందులు లేకుండా జరగాలడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి అంటే నిరంతరము నిర్లక్ష్యంగానే కనిపిస్తున్నాయి. దయచేసి ఎప్పటికైనా తొందరగా ఈ కార్యక్రమాలు ముందు చేసేసుకొని వర్తకులకు కానీ, షాప్ ఓనర్లకు కానీ, వచ్చే ప్రయాణాలకు కానీ వీలుగా ఉన్నట్టు ఈ రోడ్ని తయారు చేసామని వేడుకుంటున్నాం. అవసరం ఉంటే రేపు వర్తక సంఘం నుంచి షాప్ ఓనర్లందరూ కలిసి కూడా సీఎం సారు 7వ తారీఖు ఉప్పల్కి వస్తున్నారు. ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి, సార్ మా ఉప్పల్ రహదారి జాతీయ రహదారి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యం అవుతుంది.